ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న బతుకమ్మ చీరలు బదులుగా త్వరలోనే ఇంద్ర మహిళా శక్తి చీరలు. నవంబర్ 15వ నాటి 65 లక్షల చీరల పంపిణీ. చేనేత కార్మికులకు రుణమాఫీ ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రభుత్వంలో చేనేత కార్మికులకు మహాదశ పట్టనుందని చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య వారితో పాటు జౌళి టెస్కో ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 64,69,192 మహిళా శక్తి చీరల పంపిణీ కోసం 4,34,00,000 మీటర్ల క్లాత్ అవసరం పడగా ఇప్పటి వరకు 3,65,00,000 మీటర్ల క్లాత్ పవర్లూమ్ కార్మికులు ఉత్పత్తి చేశారు. ఇప్పటి వరకు 33.35 లక్షల చీరలు జిల్లా స్థాయి గోడౌన్స్కు టెస్కో ఆధ్వర్యంలో సరఫరా చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇంద్ర మహిళా శక్తి చీరలు ఉత్పత్తి కోసం 6,000-9,000 మంది నేత కార్మికులు పని చేస్తున్నారని, నవంబర్ 15 నాటి పూర్తి చేసి గోడౌన్స్కు తరలించి పంపిణీ సిద్ధం చేయాలని మంత్రి. తెలంగాణ చేనేత లేబుల్. తెలంగాణ చేనేత బ్రాండ్ కోసం గతంలోనే తెలంగాణ చేనేత లేబుల్ ఆవిష్కరించారు. తెలంగాణ నేతన భరోసా పథకం కింద ఈ ఏడాది 48-80 కోట్లు కేటాయించమని, చేనేత కార్మికులు ఒక్కొక్కరికి 18,000, అనుబంధ కార్మికులకు 6,000 ప్రోత్సాహం కింద అందించనున్నట్లు తెలిపారు. నేతన్న భరోసా పథకం కింద 13,000 మంది నమోదు. తెలంగాణ చేనేత భరోసా పథకం కింద ఇప్పటి వరకు 13,371 మంది నమోదు చేసుకోగా ఇంకా 3,966 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. ఈ పథకంలో 18,000 చేనేత కార్మికులు లబ్ధి పొందుతున్నారని మంత్రి తుమ్మల తెలిపారు. వచ్చే సంవత్సరానికి సంబంధించి అన్ని ప్రభుత్వాలు, శాఖలు, కార్పొరేషన్లు, సంస్థల నుండి వస్త్ర కొనుగోలుకు 100% ఆర్డర్స్ టెస్కో ద్వారా తీసుకొని చేనేత పవర్లూమ్ సంఘాలకు వర్కర్ ఆర్డర్ నిరంతరం అన్ని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు మంత్రి తుమ్మల సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్లో తాత్కాలికంగా నిర్వహిస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పోచంపల్లి హ్యాండ్లూమ్ వర్క్లోకి మార్చాలని, సత్వరమే పనులు ప్రారంభించాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు.